ఏదోటి జరిగే వరకు అలాగే అంటావు నాన్న. జరిగిన తర్వాత నెత్తి నోరు కొట్టుకుని ఏడవడం తప్ప నేను చేయగలిగింది ఏమీ ఉండదు నాగార్జున. అమ్మా, మనకొచ్చిన కలలు ఎలాంటివో, ఎలాంటి కలలు ఎందుకొస్తాయో చెప్పడానికి డ్రీమ్ అనలిస్టులుంటారు. అర్జున్ని ఆ డ్రీమ్ రీడర్ దగ్గరికి పంపిస్తే ఆ కలలు రిపీటెడ్గా ఎందుకొస్తున్నాయో తెలుసుకోవచ్చు. నువ్వేం కంగారు పడకు. అలాంటి వాళ్ళు చెప్పేది నిజం కాదమ్మా. నేననుకున్నదే నిజం అవుతుందమ్మా. అమ్మా, వాళ్ళందరూ తెలివిలేని వాళ్ళు, నువ్వొక్కదానివే తెలివిగలదానివే అన్నట్టు మాట్లాడుతున్నావు. మా వాళ్ళు దాని గురించి చదివి ఎంతో స్టడీ చేసి చెప్తారు. వాళ్ళ అబద్ధం చెప్పరు. మనకొచ్చే డ్రీమ్స్ గురించి చాలా డీప్గా అనలైజ్ చేసే చెప్తారు. సరే అయితే అర్జున్ని అక్కడికి పంపించు. అర్జున్, బయలుదేరు. అరే భైరవి, నిధి ఇక్కడే ఉందా? నిధి కోసం నాది బయట అంతా దేఖ్ రహా హూ. అరే జూలీ, క్యా బోల్ రే మాలూమ్? ఈరోజు మనం ఇది ఊరు మొత్తం ఇంకోసారి చూద్దాం అన్నాయి. ఇదిగో ఇంపార్టెంట్ బుక్ చదువుతున్నాను, కాసేపు నన్ను డిస్టర్బ్ చేయకు ప్లీజ్. అరే నేను చెప్పేది కొంచెం సునోజీ. మనం డిస్టర్బ్ చేయొద్దన్నానా? వెళ్ళండి. అరే జూలీ, దీనికి ఏమో అయ్యింది, మనం అడిగిపోదాం. దీని దోస్త్ కటిఫ్ కమ్. మీది ఫ్రెండ్ లోపల ఉన్నాయి. లోపల ఉన్నాయి ఉన్నాయి. మాది కొంచెం మాట్లాడతాయి. బాత్ కరో బాత్ కరో. మీది బయటికి పోతాయి. బయటికి కాదు, వరండాకి పోతాయి. పోతాయి పోతాయి. అమ్మా భైరవి, మావయ్య, కూర్చోమ్మా. నువ్వెందుకు లేవడం? నువ్వు కూర్చో. పర్లేదు మావయ్య. నువ్వు తెలుసుకోమన్న విషయం గురించి ఊళ్ళో నాకు తెలిసిన వాళ్ళందరినీ అడిగానమ్మా. వాడి గురించి తెలిసిందా? అలాంటి మంత్రగాళ్ళ గురించి తెలియదు గాని గతంలో ఏం జరిగింది, వర్తమానంలో ఏం జరుగుతుంది, భవిష్యత్తులో ఏం జరగబోతుంది అని ఖచ్చితంగా చెప్పే ఒక స్వామీజీ ఉన్నారని చెప్పారమ్మా. గండాలు, మన జాతకంలో ఉన్న దోషాలు, కుజదోషాలు, గ్రహ దోషాలు, వీటన్నిటి గురించి చాలా గొప్పగా చెప్తాడంట. అలాంటి మహిమగల స్వామీజీలు ఇలాంటి తాంత్రిక శక్తులున్న మంత్రగాళ్ళ గురించి కూడా ఖచ్చితంగా చెప్తారంట. ఆ స్వామీజీ ఎక్కడుంటాడో తెలుసుకున్నానమ్మా. మనం వెళ్ళి ఆయన్ని కలిస్తే ఆ రోజు నీకు అక్కడ ఏం జరిగింది, నీ మీద మంత్రశక్తి ఎవరు ఉపయోగించారు అనే విషయాలన్నీ తెలిసిపోతాయమ్మా. అవునా? అయితే ఇప్పుడే వెళ్ళేదని కలుద్దాం. పదండి మావయ్య. ఇప్పుడికిప్పుడంటే ఎలా అమ్మా? తర్వాత వెళ్దాం. లేదు మావయ్య, ఇప్పుడే వెళ్దాం. ఏం జరిగింది అన్నది నేను వెంటనే తెలుసుకోవాలి. వెళ్దాం పదండి మావయ్య. సరే పదమ్మా. మావయ్య, మనం ఆయన దగ్గరికి వెళ్తున్నట్టు ఇంట్లో వాళ్ళెవరికీ తెలియకూడదు. మీరే కొంచెం. నేనెవ్వరికీ చెప్పనమ్మా. ఇప్పుడు మనం వెళ్తున్నప్పుడు ఊర్లో ఎవరైనా ఎక్కడికి వెళ్తున్నారని అడిగితే మన పొలాలు చూడడానికి వెళ్తున్నాము అని చెప్తాను. సరేనా? అలాగే. థ్యాంక్స్ మావయ్య. మళ్ళీ థ్యాంక్స్. పదమ్మ వెళ్దాం. సాధారణంగా డ్రీమ్స్ అనేవి అందరికీ వస్తాయి. మనం చూసినవి గాని, చదివినవి గాని, విన్నవి గాని ఇవన్నీ కూడా మనకి జ్ఞాపకాలుగా గుర్తుండిపోతాయి. గుర్తుండటం అంటే వాటి మీద మనకుండే నమ్మకాలు, ఆలోచనలు, భయాలు, భ్రమలు ఇవన్నీ కూడా మన బ్రెయిన్లో మెమరీగా స్టోరేజ్ అయి ఉంటాయి. నిద్రపోతున్నప్పుడు మనం రెస్ట్లో ఉన్నా కూడా మన బాడీలో ఉన్న అన్ని వ్యవస్థలు కూడా పనిచేస్తూనే ఉంటాయి. అలాగే మన బ్రెయిన్ కూడా పనిచేస్తూనే ఉంటుంది.
అలా మన బ్రెయిన్లో స్టోర్ అయి ఉన్న మెమరీస్ కూడా యాక్టివేట్ అయినప్పుడు అవన్నీ ఇల్యూజనరీ ఫ్యాంటసీస్గా మారుతుంటాయి. వాటిని మనం డ్రీమ్స్ అంటాం. అలా అని చెప్పి వాటిని మనం నమ్మాల్సిన అవసరం లేదు. అంటే ఒకే డ్రీమ్ రిపీటెడ్గా అన్నిసార్లు రావడం? ఆ పాయింట్కే వస్తున్నాను. ఒకే డ్రీమ్ అన్నిసార్లు రావడం అంటే దేర్ మస్ట్ బి ఏ రీజన్. అలా రెగ్యులర్గా వచ్చే డ్రీమ్కి ఖచ్చితంగా ఒక కారణం ఉండే ఉంటుంది. మీకొచ్చే కలలో ఫారెస్ట్, పుట్ట, పాములు కాకుండా ఇంకేమైనా ఇంప్రెస్డ్ థింగ్ కలలో కనిపిస్తుందా? ఒక అమ్మాయి జలపాతం దగ్గర స్నానం చేస్తూ పాటలు పాడుతూ కనిపిస్తుంది. ఇంట్రెస్టింగ్. ఇంకా నన్ను పాములు కాటేయకుండా ఆ అమ్మాయి నన్ను సేవ్ చేయాలని ట్రై చేస్తుంది. ఆ కలలో కనిపించిన అమ్మాయిని మీరెక్కడైనా చూడటం కానీ మీకు పరిచయం అవడం కానీ జరిగిందా? లేదు సార్. కల్లో చూసినట్టే ఉంటుంది కానీ డ్రీమ్లో నుంచి బయటికి వచ్చాక ఆ అమ్మాయి మొహం కూడా నాకు సరిగ్గా గుర్తుండట్లేదు. సరే, ఆ చైర్లో కూర్చోండి. మీరు దాన్నే అలా చూస్తూ ఉండండి. నేను చెప్పేది మాత్రమే వినాలి. ఓకే సార్. మీ మైండ్, బాడీని కంప్లీట్గా రిలాక్స్గా ఉంచండి. దేని గురించి ఆలోచించకుండా నేను చెప్పిన మాటల మీద మాత్రమే కాన్సంట్రేట్ చేస్తున్నారు. నేను చెబుతున్నది మాత్రమే వింటున్నారు. నా మాటలు మాత్రమే వింటున్నారు. వింటున్నాను. ఇప్పుడు మీకు నిద్ర వస్తుంది. మీరు పడుకోవాలనుకుంటున్నారు. మీకు ఎప్పుడు వచ్చే కల ఇప్పుడు మళ్ళీ వస్తుంది. అదే కల వస్తుంది. మీకదే కల వస్తుంది. మీకెప్పుడూ కలలో కనిపించేవన్నీ మళ్ళీ కనిపిస్తున్నాయి. మీరు వాటినే చూస్తున్నారు. చూస్తున్నాను. మీకు ప్రతిరోజు కలలో కనిపించే అమ్మాయి మీకు మళ్ళీ కనిపిస్తుంది. మీకు ఆ అమ్మాయి కనిపించిందా? కనిపించింది. మీరు చూస్తున్న అమ్మాయిని బాగా గుర్తుపెట్టుకోండి. దగ్గర నుండి అబ్జర్వ్ చేయండి. ఆ అమ్మాయినే చూడండి. చూశారా? చూశాను. గుడ్. మీరు చూసిన అమ్మాయిని ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకున్నారు. మీరు నిద్రలేచాక కూడా ఆ అమ్మాయిని గుర్తుపట్టగలరు. గుర్తుపట్టగలను. వెరీ గుడ్. ఇప్పుడు మెల్లగా మీరు నిద్రలోంచి లేస్తున్నారు. మెల్లగా నిద్రలోంచి లేస్తున్నారు.
మెల్లగా నిద్రలోంచి లేస్తున్నారు. మీరు కల్లా చూసిన అమ్మాయి ఇప్పుడు మీకు గుర్తుందా? గుర్తుంది సార్. మీరు కల్లా చూసిన అమ్మాయిని బయట ఎక్కడైనా చూసారా? చూశాను సార్. నేను మాట్లాడాను కూడా. ఆ అమ్మాయి ఇంటికి కూడా వెళ్ళాను. అంటే ఆ అమ్మాయి మీకు తెలుసన్నమాట. తెలుసు సార్. అనుకోకుండా కలిసాము. పరిచయం లేకుండానే ఆ అమ్మాయి నాతో మాట్లాడింది. అనుకోకుండానే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. వాళ్ళ ఇంట్లో ఉండాల్సి వచ్చింది. అన్నీ కూడా యాక్సిడెంటల్గానే జరిగాయి. కలలో రెగ్యులర్గా కనిపించిన అమ్మాయే మీకు బయట కనిపించింది. మీ ప్రమేయం లేకుండానే ఆ అమ్మాయి మీతో మాట్లాడింది. యాక్సిడెంటల్గా మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళడం, అక్కడ ఉండటం జరిగింది. మీకొచ్చిన డ్రీమ్కి లైఫ్లో జరిగిన దానికి కనెక్షన్ ఉంది. అంటే ఆ అమ్మాయికి మీకు గత జన్మలోనూ ఈ జన్మలోనూ ఏదో విడదీయరాని బంధం ఉంది. అలాంటి బంధం ఏదో ఉండబట్టే ఇలాంటి నమ్మలేని వండర్స్ అన్నీ జరుగుతున్నాయి. మీరనుకున్నట్టుగా జరిగినవన్నీ యాక్సిడెంటల్గా కాదు, ఆల్ ఆర్ ఇన్సిడెంటల్. మీ ఇద్దరి మధ్య ఏదో రిలేషన్ ఉంది. 100% ఇట్స్ ట్రూ. మీ ఇద్దరి మధ్య ఏదో బంధం ఉందన్నది మాత్రం నిజం. భైరవి, నేను చెప్పిన స్వామీజీ ఈయనేనమ్మా. సరే మాట్లాడు మావయ్య. స్వామీజీ ధ్యానంలో ఉన్నట్టున్నారమ్మా. ఆయన కళ్ళు తెరిచే వరకు మనం వేచి ఉండడం మంచిది. సాయంత్రం వరకు ధ్యానంలో ఉంటే మనం అప్పటి వరకు వెయిట్ చేయాలా? వాళ్ళ మీద ఒకలాంటి ఒపీనియన్ కలగడం కోసం ఇలాంటి గెటప్లు బిల్డప్లు ఇస్తూ ఉంటారు. నాకు తెలుసు. స్వామి, నా మేనకోడలు చాలా తెలివైందని నీకు ముందే చెప్పాను. నువ్వు ఇలాంటి ఒంటికన్ను వేషాలు వేస్తే నువ్వు దొంగసాము అని గుర్తుపట్టేస్తుందిరా బాబు. ఎవరు మీరు? ఈ అమ్మాయి నా మేనకోడలు. మిమ్మల్ని కలుస్తానంటేను తీసుకొచ్చాను. చూడమ్మా భైరవి, ఈ స్వామీజీ గారి ఆశీస్సుల కోసం పెద్ద పెద్ద వాళ్ళు, మంత్రుల్లాంటి వాళ్లే వస్తుంటారు. ఈయన దగ్గర చాలా మహిమలున్నాయి. ఒక్కసారి దండం పెట్టమ్మా. నీ పేరేంటమ్మా? భైరవి. సరే, కూర్చో. కూర్చోమ్మా. నా ఆశీస్సుల కోసం వచ్చావా? నీకున్న సందేహాన్ని అడగడానికి వచ్చావా? నాకున్న కొన్ని డౌట్స్ క్లియర్ చేసుకోవడానికి వచ్చాను. అడుగు తల్లి. మొన్న నాకు తెలియకుండానే ఒక విషయం జరిగింది. ఏంటది? ఊళ్ళో జాతర జరుగుతున్నప్పుడు
అలా జరిగింది. యాక్చువల్లీ ఇలాంటివన్నీ నేను పెద్దగా నమ్మను. మాయలు మంత్రాలు ఇవన్నీ పెద్ద ట్రాష్. నిజం చెప్పాలంటే మీలాంటి స్వామీజీలు బాబాజీల మీద కూడా నాకు మంచి అభిప్రాయం లేదు. నేను మీలాంటి వాళ్ళని కూడా నమ్మను. భైరవి, తప్పమ్మా, అలా అనకూడదు. ఎవరో ఏదో అనుకుంటారని నా ఒపీనియన్స్ మార్చుకోలేను మావయ్య. ఏ సార్, నమ్మాలని రూల్ ఏమీ లేదు కదా. నమ్మకం లేనప్పుడు నా దగ్గరకు ఎందుకు వచ్చావమ్మా? నమ్మకం లేకపోయినా కొన్ని తెలుసుకోవడానికి, కొన్ని నమ్మాలని తప్పక వచ్చాను. నా మీద నమ్మకం లేనప్పుడు నేను చెప్పేది కూడా నమ్ము, అవునా? అవును. సంసారిక సుఖాలను త్యజించి దైవారాధన కోసం మా జీవితాన్ని అర్పిస్తున్నాం కాబట్టి మేము దైవాంశ సంభూతులం. మేము చెప్పే వాక్కులు దైవానుగ్రహం కాబట్టి మేము చెప్పే వాక్కులు నువ్వు నమ్మక తప్పదు. నేనెందుకు నమ్మాలి? మేం చెప్పేవి నిజాలు కాబట్టి. మీరు చెప్పేది నిజమే అని గ్యారెంటీ ఏంటి? నువ్వు దైవ శక్తినే అవమానిస్తున్నావు. అవమానమని ఎందుకు అనుకుంటున్నారు? అనుమానమేమోనని అనుకోవచ్చు కదా. నీ అనుమానాన్ని ఇప్పుడే నివృత్తి చేస్తాను, చూడు. నా మేనకోడలి పేరు భైరవి. తనకి ప్రాణగండం ఉందని మా అత్తయ్య తన చేతికి నాగరక్షాబంధం అనే కడియం వేసింది. నీ పేరు భైరవి. నీకు ప్రాణగండం ఉందని పెద్దవాళ్లు ఈ నాగరక్షాబంధాన్ని నీ చేతికి కట్టారు. భైరవి, నువ్వెవరో తెలియకపోయినా నీ గురించి రహస్యాలన్నీ స్వామీజీ ఎలా చెప్తున్నారో చూసావా? నా మేనకోడలు అమెరికాలో చదువుకుంది. నువ్విక్కడే పుట్టి పెరిగినా నీ చదువు మాత్రం విదేశాల్లోనే జరిగింది. నా మేనకోడలు వాళ్ళ అన్నయ్య ఏమయ్యాడో అన్న రహస్యాన్ని కనుక్కోవడానికే ఇక్కడికి వచ్చింది. నువ్వు విదేశాల నుంచి వచ్చింది నీ వాళ్ల కోసం కాదు, నీ అన్నకు సంబంధించిన ఒక రహస్యాన్ని తెలుసుకోవడానికి వచ్చావు. నువ్వు విదేశం నుండి ఈ దేశంలో అడుగు పెట్టగానే నీకు సంబంధించిన ఓ ముఖ్యమైన వస్తువుని పోగొట్టుకున్నావు. దీని కారణంగా నీకు పరిచయం లేని ఒక అబ్బాయి నువ్వు పోగొట్టుకున్న వస్తువుని నీకివ్వడానికి మీ ఇంటికొచ్చాడు. నువ్వు మీ ఇంటికొస్తుంటే ఆపదలో ఉన్న ఒక అమ్మాయి ప్రాణాన్ని కాపాడటానికి ప్రయత్నించావు. భైరవి, ఇప్పుడు నేను చెప్పినవన్నీ సత్యాలా అసత్యాలా? స్వామీజీ అడుగుతున్నారు కదమ్మా, చెప్పు భైరవి. మీరు చెప్పేవన్నీ నిజమే. నేను చెప్పినవి నిజాలే కనుక నమ్మావు, అవునా? అవును. ఇంకో నిజం కూడా చెప్తున్నాను. అతీంద్రియ శక్తులు ఉన్న ఒక మంత్రగాడు నీకు తెలియకుండా నిన్ను వశపరుచుకొని నీ ద్వారా తన కార్యాన్ని నెరవేర్చాలనుకుంటున్నాడు. అందుకే ఆ రోజు నీకు అలా జరిగింది. వాడి శక్తులు నీ మీద పని చేయకుండా, వాడు నిన్నేమీ చేయకుండా నీకొక రక్ష కడతాను. ఈ తాయెత్తు వాడి బారి నుంచి నిన్ను కాపాడుతుంది. నమ్మకం ఉంటే కట్టించుకో, నమ్మకం లేదంటే క్షణం ఆలస్యం చేయకుండా వెళ్ళిపో. అమ్మా భైరవి, నీ గురించి అన్ని రహస్యాలు చెప్పినప్పుడు స్వామీజీ చెప్తున్న ఈ విషయం గురించి ఎందుకమ్మా అంతసేపు ఆలోచిస్తావు? మొదటిసారి అలా జరిగింది. మరొకసారి మళ్ళీ అలా జరగకూడదంటే ఈ రక్ష నీకు కట్టాల్సింది. కట్టాలా వద్దా? నీకే ప్రమాదం జరగకుండా ఉండాలంటే ఆ రక్ష కట్టించుకోవడమే మంచిదమ్మా. కట్టించుకో తల్లి. సరే, కట్టండి.
తెలివైన దానివి కాబట్టి తెలివైన నిర్ణయం తీసుకున్నావు. నువ్వు బయటికి వెళ్ళగానే సూర్యకిరణాల వెలుగులు తగిలి ఆ తాయెత్తుకి మహిమ వస్తుంది. ఆ శక్తి నిన్ను కాపాడుతుంది. వెళ్ళు. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఆ తాయెత్తు ఎప్పుడూ నీతోనే ఉండాలి, ఎవ్వరికీ కనపడకూడదు.